సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేయాలని దేవుడు అనుగ్రహించిన సమయముగా మనం చూస్తున్నాం. జీవితంలో కార్యములు చేయుటకు పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని, రక్షణను కలిగించే దేవుడు మనకున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే సమయం ఏ విధముగా అనుగ్రహించుటకు దేవుడు ఉన్నాడని, ఏ విధముగా అనుగ్రహించి మనం నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, బలపరిచి నడిపించుటకు ఉన్న దేవుడుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన కృప మనం పొందుకొనుటకు, ఏ విధమైన ధన్యత మనం పొందుకొనుటకు దేవుని అనుగ్రహం కలిగి ఉన్నామనేది మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుని కృప పరిపూర్ణంగా మనం పొందుకోగలమని, దేవుని కరుణ పరిపూర్ణంగా మనం పొందుకోగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఈరోజు అంశముగా యావేలు గ్రంథం 1వ అధ్యాయం ఏ విధముగా ఉపవాసం అని మనం చూస్తున్నాం, పశ్చాత్తాపం అనే అంశముగా మనం చూసి ఉన్నాం. సహోదరి సహోదరులారా, అదేవిధముగా ఈరోజు అంశముగా దేవునికి మొరపెట్టుడని అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో కలుగుచున్న శోధనలు బట్టి ప్రభువు చెంతకు ఏ విధముగా నడిపించబడుతున్నాం, పశ్చాత్తాప హృదయాన్ని బట్టి దేవునిలో ఉండే భాగ్యముగా దేవుడి సన్నిధికి మనం వచ్చినప్పుడు, లేక దేవుని సన్నిధిగా మనం జీవితాన్ని మార్చబడినప్పుడు, జీవితంలో దేవుని సన్నిధి మనం ఎన్నుకున్నప్పుడు ఏ విధముగా దేవునిలో ఉండుటకు మనం దేవునికి మొరపెట్టుడని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అంశం ద్వారా దేవునికి మొర్రపెట్టుడు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో ఏ విధముగా మొర్రపెట్టుడు అంటే దేవుని సన్నిధికి పోయినప్పుడు ఏ విధముగా దేవునితో ఉండుటకు, దేవుని కరుణను మనం చూచుటకు, నా జీవితంలో ఏ శోధన కలిగి ఉన్నదో దేవుడి సన్నిధిలో ఆ శోధన అన్నిటిని తొలగించుటకు దేవునికి మొర్రపెట్టే భాగ్యముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కలుగుతున్న శోధనలన్నిటినీ, బాధలన్నిటినీ ఏ విధముగా దేవుని సన్నిధికి మొర్రపెట్టుటకు మనం దేవుని సన్నిధిలో ఉన్నామని, లేక దేవుణ్ణి ఎన్నుకొనుటకు పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మనం ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నడచుటకు నేర్పించు నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఏ విధముగా దేవుని సన్నిధిగా మనం మారుటకు పరిపూర్ణమైన భాగ్యముగా మనం ఉన్నామని, పరిపూర్ణమైన కృప మనకు అనుగ్రహించే దేవుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ శోధన కలుగుతున్నదని, నా జీవితంలో ఎలాంటి శోధన చేత నింపబడినప్పుడు ఎలాంటి వేదన నాకు కలుగుచున్నదని, ఎలాంటి భారం నా మీద మోపబడి ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో కలిగే శోధనలన్నిటినీ వేదనగా మారుటకు దేవుడు అనుగ్రహించిన సమయం మొరపెట్టే సమయముగా, దేవుడి సన్నిధిలో ప్రార్థించడమే దేవునికి మొరపెట్టడం, ప్రార్థనగా దేవుని వేడుకోవడం అనేది అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
నా జీవితంలో కలుగుతున్న శోధనలన్నిటినీ ఏ విధముగా బలపరుచుకొనుటకు, ఏ విధముగా బలపడి నా జీవితమును ఎన్నుకొని దేవుని మార్గంలో నడుచుటకు దేవుడు అనుగ్రహించిన సమయముగా మనం చూస్తున్నాం. నా జీవితంలో కలిగిన శోధన దేవుడి సన్నిధిలో నేను మొర్రపెట్టుటకు, లేక దేవుడి సన్నిధిగా నా హృదయమును మార్చుకొని, నా హృదయంలో పశ్చాత్తాప హృదయముగా నేను పొందుకొని దేవుడి సన్నిధికి ఏ విధముగా మొర్రపెట్టే బిడ్డలుగా నేను ఉన్నానని, దేవుడి సన్నిధిలో ఏ విధముగా మొర్రపెట్టి దేవునికి భాగ్యవంతులుగా మారుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. ఆందోళన ఆవేదన నన్ను ముంచివేయగా, ఆదరించువారు లేక అలమాడుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను. నా కన్నీటిని తుడచుటకు కదలిరావా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధనలు ఏ విధంగా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాప హృదయం చేత దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధంగా నేను మొర్ర పెట్టుకొనిచున్నానని, నా జీవితంలో కలిగే శోధనను బట్టి, లేక నా జీవితంలో కలిగే భయంకరమైన వేదన నాకు కలుగుచున్నదని, లేక నా జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నదని, లేక బాధలే నన్ను భయంకరమైన స్థితిగా మార్చి ఉన్నాయని దేవుడి సన్నిధిలో నేను మొర్రపెట్టే బిడ్డగా ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడి సన్నిధికి మొర్రపెట్టే బిడ్డలుగా మనం మారుతున్నప్పుడు దేవుడు ఏ విధముగా మనల్ని మార్చే దేవుడు ఉన్నాడని, దేవుడు పరిపూర్ణమైన బిడ్డలుగా మార్చుటకు నాలో ఉండిన శోధన ఏ విధముగా దేవుడి సన్నిధులు నేను మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు ఏ విధమైన శోధన నాకు కలుగుచున్నదని, లేక ఏ విధమైన ఆవేదన చేత నేను దేవుడి సన్నిధిలో మొర్రపెట్టుటకు ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఒక దినమున శోధన కలిగి ఉన్నదని, అదే శోధన చేత నేను పీడింపబడుచు, ఆ శోధన నుండి నేను బయటికి రాలేక వేదనకరంగా ఉన్నామని పలుకుచున్నట్టుగా, అదే రీతిగా దేవుడి సన్నిధిలో ఆ శోధనను బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి ఏ విధముగా దేవుడి సన్నిధిలో మొర్రపెట్టుటకు, దేవుడి సన్నిధిలో ప్రార్థనగా ప్రార్థించుటయే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ప్రార్థించుటయే దేవునికి మొర్రపెట్టడం అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన శోధనలు మానవులకు కలుగుచున్నప్పుడు, లేక అనేకమైన ఆటంకముల చేత మానవ జీవితం నింపబడుచున్నప్పుడు, ఈ శోధన వెంట నాకు ఎందుకు ఈ యొక్క భారమని, లేక ఈ యొక్క వేదనలో నేను ఎందుకు దుఃఖపడుచున్నామని ప్రార్థించే బిడ్డలుగా మారుచున్నప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టే ప్రార్థన జీవితమే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దుఃఖం కలుగుచున్నప్పుడు, లేక వేదన కలుగుచున్నప్పుడు, ఈ వేదన ఎందుకని నాలో నేను కృంగినప్పుడు, దేవుని సన్నిధి నేను వెతుకుచున్నప్పుడు, దేవునిలో నేను మొర్రపెట్టుచున్నప్పుడు, దేవుడే నాకు పరిపూర్ణమైన ప్రార్థన జీవితముగా మార్చే బిడ్డలుగా ఉంచే దేవునిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం మొర్రపెట్టుడు అనే అంశం ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం. జీవితంలో శోధనలు అనేకములు ఉన్నను, లేక జీవితంలో వేదనలు అనేకములు కలిగినను, మన జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడి సన్నిధికి మనం నడిపింపబడినప్పుడు, ఆ సన్నిధి అనగా దేవునిలో ప్రార్థించుటయే
మన హృదయంలో దేవుని వేడుకోవడం అని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఇలాంటి జీవితం కలిగినప్పుడు, దేవుడి సన్నిధిగా మన హృదయం మార్చుకున్నప్పుడు, లేక దేవునిలో ఉండే బిడ్డలుగా మన హృదయం మార్చబడుకున్నప్పుడు, దేవుడిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ విధముగా మనం మార్చబడుతామని, మన కుటుంబంలో ప్రార్థించుకున్నప్పుడు ఏ విధముగా మార్చబడుచున్నామని, లేక మన జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడిగా ప్రార్థన జీవితంలో మనం ఉండినప్పుడు, ప్రార్థన జీవితంగా మారినప్పుడు ఏ విధంగా దేవునికి మొర్రపెట్టుచున్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన కృప మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని వేడుకోవడం, ప్రార్థించడం, లేక మొర్రపెట్టడం అనే అంశాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మొర్రపెట్టడం, జీవితంలో భారం వెంట భారం కలుగుచున్నప్పుడు, లేక శోధన వెంట శోధన కలుగుచున్నప్పుడు నేను మొర్రపెట్టే బిడ్డగా ఉన్నామని, లేక నాకు అనారోగ్య స్థితి కలుగుచున్నప్పుడు నేను ప్రార్థించే బిడ్డగా ఉన్నానని, ఈ యొక్క సమస్య నుండి ఏ విధముగా శోధింపబడుచున్నామని, పరిపూర్ణమైన శోధ నుండి మార్చబడే బిడ్డలుగా నేను ఉన్నానని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే శోధనలు, వేదనలు నా జీవితంలో బాధలు కలుగుచున్నప్పుడు, అనేకమైన ఆటంకములు నా జీవితంలో ఎదురైనప్పుడు, లేక నేను ఉండిన స్థలంలోనే ఆటంకములు కలుగుచున్నాయని, లేక నేను ఉండిన జీవితంలోనే శోధన కలుగుచున్నదని, ఎన్నో శోధనల చేత నింపబడినప్పుడు నా జీవితమును వ్యర్థమని పలకకుండా, నా జీవితం శూన్యమని నేను చెప్పకుండా దేవుని సన్నిధిలో ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అనేకమైన ఆటంకములు కలిగిన, అనేకమైన శోధనలు నా జీవితంలో ఎదురైనా ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా నేను మారుతానని, ఏ విధముగా ప్రార్థించే వ్యక్తులుగా నేను ఉన్నానని, నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి మొర్రపెట్టే బిడ్డలుగా నేను మారుతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నీలో ఉన్నప్పుడు, శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు ఏ విధముగా మొర్రపెట్టుటకు నేను ఉన్నానని, ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని, దేవుని వెతుకుటకు నా జీవితం మొర్రపెట్టే జీవితముగా, ప్రార్థించే జీవితముగా, దేవుని వెతికే జీవితముగా నేను ఉండినప్పుడు నాకు కలిగే శోధనలన్నిటి నుండి పరిపూర్ణమైన విడుదల నేను పొందుకోగలమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా దేవునికి మొర్రపెట్టుడనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో ఏ విధమైన అనారోగ్య సమస్య కలిగినప్పుడు, ఈ యొక్క శోధన నాకు ఎందుకు వచ్చిందని నీలో నీవు కృంగిపోయినప్పుడు, లేక నా జీవితం అంతా శూన్యమైపోయింది అనారోగ్య సమస్య నుండి అని నీకు వేదన కలుగుచున్నప్పుడు, లేక బాధ వెంట బాధ కలుగుచున్న సమయంలో దేవుని వెతకడం అనేది, దేవునికి మొర్రపెట్టడం లేక ప్రార్థించడం అనేది మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ప్రార్థించాలని, దేవుడి సన్నిధిని వెతికి నీ యొక్క ఆపద సమయములలో, శోధన సమయములలో, ఎలాంటి దుఃఖకరమైన సమయములలో దేవుణ్ణి వెతకడం, మొర్రపెట్టడం, ప్రార్థించడం అనేది మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా దేవునికి మొర్రపెట్టుడు, ప్రార్థించుడు, నా జీవితంలో కలిగే శోధనను బట్టి ప్రార్థించడం, లేక నా జీవితంలో కలిగే వేదనను బట్టి నేను ప్రార్థించడం, లేక అనేకమైన ఆపదలు నాకు కలుగుచున్నాయి, ఈ యొక్క ఆపద నుండి ఏ విధముగా నేను జీవించగలననే సమస్య నుండి నేను ప్రార్థించే బిడ్డలుగా మారడమే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకోవడం, శోధన కలుగుతున్నప్పుడు శోధన నుండి విడుదల పొందుకోవడం, వేదన నుండి విడుదల పొందడమే దేవునికి మొర్రపెట్టడం అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నప్పుడు ఈ శోధనలన్నిటినీ
మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు పరిపూర్ణమైన విడుదలలు మనం పొందుకోగలమని, శోధన నుండి తప్పించుకోగలమని, లేక బాధ నుండి తప్పించుకోగలమని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, శోధనలు వేదనలు నన్ను వెంటాడగా, ఏ దారి కనరాక నీ దరికి చేరాను. శోధనలు వేదనలు నన్ను వెంటాడగా, ఏ దారి కనరాక నీ దరికి చేరాను. కరములెత్తి నిన్ను నేను శరణు వేడుచున్నాను, నా మొరను ఆలించి తరలిరారా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధనని బట్టి ఏ విధముగా నా జీవితాన్ని బలపరుచుకోవాలని, ఏ విధముగా నా జీవితంలో నేను నిలుచుటకు ప్రార్థన జీవితం అని నేను మార్చుకొనుటకు, లేక నా జీవితం మొర్రపెట్టే జీవితం, దేవునికి మొర్రపెట్టుటకు పరిపూర్ణమైన విడుదలను అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా పరిపూర్ణంగా మనం చేసుకున్నటకు, పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మారడమే దేవునికి మొర్రపెట్టే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో ఆటంకములు అనేకములని, మానవ జీవితంలో శోధనలు అనేకమని, లేక అనారోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నో కలుగుతున్నాయని మనం చూస్తున్నాం. ఇలాంటి జీవితంలో దేవునికి సమర్పణ అనే జీవితముగా, ఇలాంటి సమయంలో దేవుణ్ణి వెతికి మొర్రపెట్టడం, ప్రార్థించడమే దేవునికి దగ్గరగా నిలిచి ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి మొర్రపెట్టడం, నా జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు దేవునికి మొర్రపెట్టడం, ప్రార్థించడం అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అనేకమైన ఆటంకములు కలుగుచున్నాయి, అనేకమైన శోధనలు కలుగుతున్నప్పుడు నేను ప్రార్థించడం, దేవునికి మొర్రపెట్టడం అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా ప్రార్థన జీవితముగా మారుటకు, లేక ప్రార్థన జీవితంలో దేవుడి సన్నిధిగా నేను ఉండుటకు, ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణమైన జీవితముగా మార్చుకొనగలని, నా జీవితాన్ని పరిపూర్ణమైన జీవితముగా చేసుకొనుటకు నాలో ఏ విధముగా ప్రార్థన అనే అంశముగా నేను మారుతున్నానని, నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడి దగ్గరకు నడిపించుకొనుటకు మొర్రపెట్టుచున్నామని అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధనలు ఆటంకములు అనేకమని, జీవితంలో కలిగే శోధనలు అనేకములు ఉన్నాయని, ఇలాంటి సమయంలో దేవుని వెతకడమని, దేవుని దరికి చేరడమే దేవునికి మొరపెట్టడం అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అంకితముగా మార్చుకొనుటకు, దేవునికి మొర్రపెట్టడముగా నా జీవితాన్ని చేసుకున్నప్పుడు ఏ విధముగా దేవుని వెతికి బిడ్డలుగా మారుతామని, ఏ విధముగా మొర్రపెట్టడం నా జీవితానికి పరిపూర్ణమైన దేవునికి భాగ్యవంతుడుగా నేను మారుటకు, నా జీవితంలో అనేకమైన శోధనలు కలుగుచున్నప్పుడు దేవునికి భాగ్యవంతులుగా మారుటకు ఏ విధమైన పరిపూర్ణమైన బిడ్డలుగా మారే శక్తివంతులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతుకుటకు నాకు అనేకమైన ఆటంకములు ఉన్నాయని, లేక దేవుని వెతుకుటకు అనేకమైన శోధనలు ఉన్నాయని, లేక దేవునికి మొరపెట్టాలంటే నా జీవితంలో సమయము లేదని,
లేక నేను ప్రార్థించాలంటే నాకు ఆటంకం ఉన్నదని పలికే విధానాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలిగినప్పుడు దేవుని వెతికే బిడ్డలుగా మారుతున్నామని, లేక వేదన కలిగినప్పుడు దేవుని వైపు చూచే బిడ్డలుగా మారుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని వెతుకొనుటకు పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహించిన సమయమని, పరిపూర్ణమైన జీవితమే దేవునికి పరిపూర్ణముగా మనల్ని మార్చబడుతున్నదని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎలాంటి శోధన కలుగుతున్నానో, లేక ఎలాంటి వేదన చేత దేవుడు నడిపించే బిడ్డలుగా మారుతున్నప్పుడు, పరిపూర్ణంగా దేవునికి మొర్రపెట్టినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణంగా నేను చేసుకునాలని, నా జీవితాన్ని పరిపూర్ణముగా నేను మార్చుకొనగలనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు, దేవుని భాగ్యవంతులుగా ఉండే బిడ్డలుగా మారుతున్నప్పుడు ఏ విధమైన శోధన కలుగుతున్నదని, ఏ విధమైన శోధన వెంట నేను ఉన్నామని దేవునికి మొరపెట్టినప్పుడు ఆ శోధన నుండి పరిపూర్ణమైన విడుదల పొందుకునే బిడ్డలుగా మారుతామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే సమయముగా, జీవితాన్ని బలపరిచే బిడ్డలుగా మనం ఉండుటకు, పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మారడం దేవుని వెతికినప్పుడు నా జీవితంలో ఉండిన శోధనలన్నింటినీ తొలగించే దేవుడు ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఈ శోధనలన్నిటినీ పరిపూర్ణమైన జయించగలనని, ఈ శోధనలన్నిటినీ పరిపూర్ణమైన విడుదలను పొందగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా మనం నడుస్తున్నామని ఈరోజు అంశం దేవునికి మొర్రపెట్టడం అనే అంశమే ఈరోజు మనం చూస్తున్నాం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధమోహమనే అగ్నిలో మేము కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా, మాకు శరణం నీవే. 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 సహోదరి సహోదరులారా, జీవితంలో దేవునికి వేడుకొనడం, మొర్రపట్టడం అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి మొర్రపెట్టినప్పుడు ఏ విధముగా దేవుని చెంత మనం భాగ్యవంతులుగా మారుతామని, మొర్రపెట్టినప్పుడు ఏ విధముగా దేవుని బిడ్డలుగా మారుతున్నామని, మొర్రపెట్టినప్పుడు ఏ విధముగా దేవుని సన్నిధిలో ఉండగలమని ఈరోజు అంశమే దేవునికి మొర్రపెట్టడం. పశ్చాత్తాప హృదయం పొందుకొనుటకు నా హృదయం నుండి ఏ విధముగా దేవునికి మొర్రపెట్టుచున్నాం, నా హృదయం నుండి ఏ విధముగా దేవునికి ప్రార్థన అనే జీవితముగా మార్చుకొంచున్నాం, ఏ విధముగా ప్రార్థన జీవితం మొర్రపెట్టుటకు నాలో కలిగిన శోధన బట్టి నేను దేవుడి సన్నిధికి, అనగా దేవునిలో ఉండే బిడ్డలుగా నేను మొర్రపెట్టుకొంచున్నాను. దేవునిలో ఉండుటకు నా హృదయం నుండి, నేను ఉండిన చోటు నుండి మొర్రపెట్టే బిడ్డలుగా మారుచున్నామని, లేక నా జీవితంలో ఉండిన శోధనని బట్టి ఏ విధముగా నేను మొర్రపెట్టుచున్నామనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడి సన్నిధిలో, అనగా మన కుటుంబంలో దేవుడి సన్నిధిగా మారినప్పుడు దేవునికి మొర్రపెట్టడం,
నా హృదయం దేవుడి సన్నిధిగా మార్చుకున్నప్పుడు మొర్రపెట్టడం, నా కుటుంబమే దేవుడు సన్నిధి అనగా దేవుడు నిలయముగా నేను మార్చుకొనుటకు నా కుటుంబముగా మార్చబడుటయే దేవునికి మొర్రపెట్టి నా కుటుంబంలోనే పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన శోధ నుండి విడుదల నేను జయించగలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వెతుకుటకు పరిపూర్ణముగా దేవుడి కుటుంబముగా లేక నేను ఉండిన స్థలంలోనే మొరపెట్టి ప్రార్థించి ఏ విధముగా యొక్క శోధ నుండి పరిపూర్ణంగా విడుదల పొందుకోగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో యాబేలు గ్రంథం 1వ అధ్యాయం ఏ విధముగా మనం చూస్తున్నాం. 15వ వచనంలో, ప్రభువు రోజు సమీపించినది, అతడు నాశనమును కొనువచ్చు దినమానమైనది, అది భయంకరమైన దినమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ప్రభువు రోజు సమీపించినది, నాశనమును కొనువచ్చు దినముగా సమీపించి ఉన్నదని, మరి ఇలాంటి సమీపమైన భయంకరమైన దినముగా మారుచున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నా జీవితంలో పాపం మారినప్పుడు భయంకరమైన ఆటంకం, లేక నా జీవితంలో దేవునికి విరోధంగా పాపంలో నేను జీవించినప్పుడు, ప్రభువు దినం సమీపించినప్పుడు భయంకరమైన శోధన మన జీవితంలో కలుగుచున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుల, అందుకే జీవితంలో నాశనము కొనువచ్చు దినము రాకమునుపు నా జీవితంలో పాపం వెంట పాపం నేను ఉండినప్పుడు, శోధన వెంట శోధకుడుగా నేను మారుచున్నప్పుడు, ఎందరినో హింసించి నాశనకరమైన జీవితముగా నేను మార్చుకున్నటకు ప్రయత్నించినప్పుడు, అది శాపగ్రస్తుడిగా మారినప్పుడు, ప్రభువు దినం సమీపించినప్పుడు ఆ దినమే నాశనకరమైన దినముగా మారునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు దినం సమీపించినప్పుడు ఏ విధముగా దేవుడుగా మనం పరిపూర్ణముగా మొరపెట్టే దినముగా మార్చబడినప్పుడు ప్రార్థించే బిడ్డలుగా మారుటయే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుచున్నామని, ఏ విధముగా దేవుని వెతికి దేవుని సమీపం రాకమునిపే నా జీవితం ఏమై ఉన్నదని నాలో నేను పరిపూర్ణముగా పశ్చాత్తాపముగా నా హృదయం మార్చుకున్నప్పుడు పరిపూర్ణముగా మొరపెట్టి బిడ్డలుగా ప్రార్థించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు నాలో ఎలాంటి శోధన కలుగుతున్నదని, లేక నాలో ఎలాంటి వేదన చేత నేను నింపబడి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నాశనకరమైన దినం దేవునికి నా జీవితంలో పాపముగా నేను జీవించినప్పుడు, లేక నా జీవితంలో శోధనకరమైన జీవితం నేను అలవాడినప్పుడు, లేక నా జీవితంలో భయంకరంగా నేను జీవించే విధానాన్ని బట్టి, లేక నా జీవితంలో ఎంతో శోధనకరముగా నేను మార్చబడుచున్నప్పుడు ఇలాంటి భయంకరమైన నాశనముగా మారే దినముగా వచ్చునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకునేటయు, దేవునిలో మొర్రపెట్టుటయు, ప్రార్థన జీవితం మారుటయు అని మనం చూస్తున్నాం. అందుకే అంశముగా మొర్రపెట్టవాలని, దేవునికి మొర్రపెట్టియు నా జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు నేనున్నానని, నా జీవితంలో ఏ విధముగా నేను నడవగలనని అంశం ద్వారా మనం చూస్తున్నా. విరిగిన వీణా రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా, రాగభావం శృతి లేని నా జీవితం ఎలా పాడను యేసుని మధురగానం, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే,
శరణం దేవా మాకు శరణం నీవే. సహోదరి సహోదరులారా, దేవునికి మొరపెట్టడం, ప్రార్థించడం అంశముగా ఈరోజు మనం చూస్తున్నాం.